నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గంజాయి సాగు, అక్రమ రవాణా నియంత్రణ చర్యలపై అసెంబ్లీ వేదికగా కొనసాగిన సభ్యుల చర్చ. గత ప్రభుత్వం నిర్లక్ష్య పాలన కారణంగానే రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, రవాణా జరిగిందన్న హోంమంత్రి అనిత. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రశాంత వాతావరణంలో జరిగిన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ. గాజి శ్రీనివాసులు నాయుడు, పాకలపాటి రఘువర్మ మధ్య కొనసాగుతున్న పోటీ. గత ప్రభుత్వ పాలనలో 12 లక్షల మంది విద్యార్థులు పాఠశాల నుంచి డ్రాపౌట్ అయ్యారని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను నిర్వీర్యం చేసేందుకే గత ప్రభుత్వం 117 జీవోను ప్రవేశపెట్టిందని విమర్శ. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కనుల పండుగ జరిగిన సింహాద్రినాథుని నిత్య కళ్యాణం. స్వామివారిని దర్శించి తరించిన భక్తజనం. ఇప్పుడు వివరాలు చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు, రవాణా విచ్చలవిడిగా జరిగిందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి డ్రగ్స్ ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారిని విభాగ అధిపతిగా నియమించి ఈగల్కు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 1 చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ను ఏర్పాటు చేశామని అనిత తెలిపారు. 11,000 ఎకరాల గంజాయి సాగును 100 ఎకరాలకు నియంత్రించామన్నారు. గంజాయి సాగుకు అలవాటు పడిన కుటుంబాలకు కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అలా 359 కుటుంబాలు ఇప్పుడు గంజాయికి బదులు ఇతర పంటను పండిస్తున్నారని చెప్పారు. అందరూ కూడా చాలా అంటే ఇప్పుడు ఈ గంజా ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండటానికి నిజంగా ఒక 20 హాట్స్పాట్లను కూడా ఈగల్ టీం అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్లో అధ్యక్ష 375 అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్లో ఈ హాట్స్పాట్స్ని గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, 359 ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష. కల్టివేషన్ చేస్తూనే ఉంటారు. ఎంతమంది చెప్పనేయండి, ఎన్ని చేయనియండి, వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారనమాట. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 359 ఫ్యామిలీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం అధ్యక్ష. సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష. దగ్గర 40,088 కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష. 564 వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇమీడియట్గా హోంశాఖ అదేవిధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా ఒక సెల్ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష. దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలోని ఈఈఈ బ్లాక్లో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ నుండి భారీ భద్రత నడుమున బ్యాలెట్ను బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు తీసుకువచ్చారు. అధికారులు ఏజెంట్ల ధృవీకరణ అనంతరం బ్యాలెట్ల ఓట్ల పత్రాలను సిబ్బంది వేరు చేశారు. 123 కేంద్రాల నుంచి వచ్చిన బాక్సుల్లోని పత్రాలను వేరు చేసి 25 చొప్పున కట్టలుగా కట్టారు. 20 టేబుళ్లలో సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. పోటీ చేసిన అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లు హాజరయ్యారు. భారీ బందోబస్తు మధ్య ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది.
ఈ కౌంటింగ్లో మొదటి ప్రాధాన్యత ఓటింగ్లో పీఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడు 7,210 ఓట్లు సాధించగా కూటమి బలపరిచిన పీఆర్టీయూ అభ్యర్థి పాకలపట్టి రఘువర్మ 6,845 ఓట్లు, యూటీఎఫ్కే విజయగౌరి 5,804 సాధించి మొదటి వరుసలో నిలిచారు. అయినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించి ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల డ్రాప్అవుట్స్ ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. గత ప్రభుత్వం చేతకన్నెతనం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారని గుర్తు చేశారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నెంబర్ 117ను తీసుకొచ్చి పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేశారన్నారు. 117 జీవోకు ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు చర్యలు జరుపుతున్నామని తెలిపారు. టీచర్ల బదిలీలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. ప్రతి నిరుపేద విద్యార్థికి ప్రభుత్వ పాఠశాల ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన రెండింటిపైన ఏర్పాటు చేసి ఈరోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. పెద్ద సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ మన కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఎటువో ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆ ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష, ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్లు అవ్వాల్సి ఉందో అవన్నిటిపైన కూడా మేము ఒక వివరాలు తీసుకుంటాం అధ్యక్ష. ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలుపెట్టి ఇన్కంప్లీట్గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 117కి ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనాయంటే ప్రభుత్వం ఇది 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది అధ్యక్ష. విద్యార్థులు లేకుండా మూతపడింది, అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు అక్కడ. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాను అధ్యక్ష. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. శాసనసభలో విద్యుత్ శాఖకు సంబంధించి సభ్యులు బొత్తుల రామకృష్ణ, ఉగ్ర నరసింహారెడ్డి, బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి సోమవారం సభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కమిషనర్లకు ఉచిత విద్యుత్కు ఏడాదికి 12,400 కోట్లకు పైగా వ్యయం వేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే 22,709 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, మొత్తం 69,975 కనెక్షన్లకు మంజూరు చేశామని స్పష్టం చేశారు. ఒక్కో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం కూటమి ప్రభుత్వం 2.60 లక్షల కోట్ల ఖర్చు చేస్తున్నట్లు ఈ మంత్రి సందర్భంగా తెలిపారు.
చాలా మంది సభ్యులు అడిగింది ఏంటంటే పగటిపూట వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వమని అడుగుతున్నారు సార్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో 9 గంటలు కంటిన్యూస్ గా కరెంటు పగలపూట ఇవ్వలేకపోయాం సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెమ్మటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుమ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పగానే మొత్తం 4.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్. ఫస్ట్ విడతగా 1,00,000 కనెక్షన్స్ శాంక్షన్ అయిపోయినాయి. మళ్ళీ 2 లక్షల కనెక్షన్స్ కి మళ్ళీ పిఎం కుసుమ్ ద్వారా మళ్ళీ ఇంకో 2 లక్షల కనెక్షన్స్ కూడా నిన్న మొన్నట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిలుచుకోమని అవకాశం ఇచ్చింది సార్. ఈ కనుక తొందరలో కనుక టెండర్లు పిలిచి కనుక సోలార్ తీసుకొని వచ్చి పిఎం కుసుమ్ ద్వారా సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి ఎక్కడైతే 33/11 kV సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక తీసుకొచ్చి పెడితే కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 9 గంటలకు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్. అదే విధంగా దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ వచ్చేసరికి ఈ ప్రభుత్వం 2,60,000 రూపాయలు ఖర్చు పెడతాం సార్. మనమైతే పోల్స్, ట్రాన్స్ఫార్మర్ మరియు ట్రాన్స్మిషన్ లైన్స్, పోల్స్ అయితే 3, ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే 180 మీటర్లు, ఇవన్నీ కూడా మనం ఇస్తాం సార్. దాదాపు ఈ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్స్ కానీ విద్యుత్ కింద 12,400 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెడుతుంది సార్. ఇందాక మన బలరాం కృష్ణ గారు అడుగుతూ 350 కనెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే విధంగా 3 సబ్స్టేషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. వాటిని కూడా లోడ్ ఉంటే కనుక ఆ ప్రాంతంలో లోడ్ ఉండి అవసరం, సబ్స్టేషన్ అవసరం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇమీడియట్ గా దాన్ని కూడా చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 డిస్కామ్స్ పరిధిలో దాదాపు ఇప్పటికే 70 సబ్స్టేషన్స్ ని టెండర్లు పిలిచే ప్రక్రియలో కొనసాగుతుంది. తొందరలోనే టెండర్లు పిలిచి ఎక్కడైతే లోడ్ ఉందో వాటిని అధిగమించడం కోసం మనం ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం సార్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన, పుణ్యావచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు ఏఐటియుసి విశాఖ జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి జిఎస్జే అచ్యుతరావు తెలిపారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 11న నగరంలో మహాధర్నా నిర్వహించి భారీ నిరసన తెలియజేస్తామని తెలిపారు. ఏఐటియుసి నేతల మన్మథరావు, వెంకట్రావులు మాట్లాడుతూ అసంఘటిత కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుయేటీ సెలవులు అన్ని వర్తింప చేయాలన్నారు. ఈ మీడియా సమావేశంలో ఏఐటియుసి నాయకులు ఎస్కే రెహమాన్, పడాల గోవింద్, సత్య, ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఈ నగరానికి కార్మిక మంత్రి గారు విచ్చేశారు. ఆయనకు మేము మెమరాండం ఇచ్చాం. అయ్యా 2006 తర్వాత మినిమం వేజ్ బోర్డు వేయలేదంటే వెంటనే వేస్తానని చెప్పి మీనమేషాలు లెక్కటి ఇప్పుడు 9 నెలలైంది. వీరికి బోర్డు వేయలేదు. ఇప్పుడు బోర్డు వేయకపోక మొత్తం కార్మిక వర్గాన్ని, అసంఘటిత కార్మిక వర్గాన్ని ప్రైవేటు యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు దోచుకు తింటాయి. చట్టం ఏం చెప్తుందంటే బేసిక్ పే మీద 12% ఉద్యోగి దగ్గర రికవరీ చేస్తే పిఎఫ్ 12% ఆ కాంట్రాక్టర్ అయినా కట్టాలి, ఆ ప్రైవేట్ యజమాని అయినా కట్టాలి. ఈ విశాఖ జిల్లాలో అది ఎక్కడా జరగట్లే. 12+12 రెండు కార్మికుడి దగ్గరే. ఎందుకంటే ఇప్పుడు పిఎఫ్ ప్రాపర్గా కట్టకపోతే లైసెన్సులు రద్దు చేస్తారు. కాబట్టి ఆ లైసెన్సుల కోసం కార్మికుడి దగ్గర 12%, 24% కార్మికుడి దగ్గర రికవరీ చేసి జమ చేస్తున్నారు పిఎఫ్. కొందరైతే అసలు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు లేవు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి 2 కోట్ల మంది శ్రామికులు ఎవరైతే ఉన్నారో వారికి కనీస వేతనం 35,000గా నిర్ణయించి కనీస వేతన జీవో విడుదల చేయాలని చెప్పి ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, సంవత్సరానికి అనేక సార్లు ఫార్మా కంపెనీల్లో ప్రాణాంతకమైనటువంటి ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో అక్కడ భద్రతా చర్యలని మెరుగుపరచడంలో లేదా భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించినటువంటి యాజమాన్యాల మీద చర్య తీసుకోవటంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు బాధితులు ప్రజలు వ్యక్తం చేసేటువంటి నిరసనను చల్లార్చడం కోసం అప్పటికప్పుడు మంత్రులు వచ్చి పర్యటన చేసి పై కబుర్లు చెప్పి వెళ్తున్నారు తప్ప కార్మికుల రక్షణ కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోని పరిస్థితుల్లో ఫార్మాలో ప్రమాదాల నివారణకు భద్రతా విధానాలు మెరుగుపరచాలని, అలాగే ఆటో ముఠా వీధి విక్రయదారులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని, దళిత ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ చేయడాన్ని అంబేద్కర్ ఇండియా మిషన్ విశాఖ జిల్లా కమిటీ నేతలు తీవ్రంగా ఖండించారు. సునీల్ కుమార్ సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎల్ఐసి కూడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా ఉపాధ్యక్షుడు త్రినాథ్, కార్యదర్శి కనకరాజులు మాట్లాడారు. దళిత అధికారిపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. దళితులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే కూటమి ప్రభుత్వం దళిత అధికారిని వేధించడం సరైంది కాదన్నారు. సునీల్ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేసి దళితుల మన్ననలు పొందాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియా విశాఖ జిల్లా కన్వీనర్ సురేష్ కుమార్, చోడవరం కన్వీనర్ అప్పారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క అంబేద్కర్ ఇండియన్ మిషన్లో జిల్లా సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ అంబేద్కర్ ఆశయాల్ని మన పివి సునీల్ కుమార్ గారి ఆశయాన్ని కూడా ప్రజల్లోకి, విద్యార్థుల్లోకి తీసుకెళ్తూ ఆయన ఎంతో మోటివేషన్గా మాకు ఒక అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో విధాలుగా మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆయన ఎన్నో ఎత్తుగడల్ని ఎత్తుకుంటూ ఎంతో ప్రమోషన్లు పొందుతూ ఆయన నెక్స్ట్ డీజీపీ రేంజ్కి వచ్చిన వ్యక్తిని ఈరోజు కూటమి ప్రభుత్వం తనని సస్పెండ్ చేయడం చాలా ఈ ప్రభుత్వానికే సిగ్గుచెట్టు. ఎందుకంటే దళితుల మీద వివక్ష అనేది ప్రభుత్వం చెప్పే మాటలు ఒకటి, చేసేది పని ఒకటి. ఎందుకంటే వారు దళితులపై వివక్ష లేదని చెప్తున్నారు, దళితుల్ని బాగా చూసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఒక అధికారికి సస్పెండ్ చేయడం అనేది ఇది దళితులందరం కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దయచేసి ప్రభుత్వం వారు ఈ ఎత్తివేతని తక్షణమే విరమించి సస్పెన్షన్ విరమించి ఆయన్ని వెంటనే విధుల్లోకి తీసుకొని దళితులకి న్యాయం చేస్తారని, దళిత అధికారికి మీరు వివక్ష లేదని నిరూపించుకుంటారని ఈరోజు మేము ఈ యొక్క విశాఖపట్నం జిల్లా కమిటీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం పివి సునీల్ కుమార్ గారి మీద కుట్రపూర్వకంగా సస్పెన్షన్ ఆర్డర్ వేశారండి. ఆయన చేసిన అన్యాయం ఏంటనేది నిరూపించిన తర్వాత సస్పెండ్ చేస్తారా, డిస్మిస్ చేస్తారా అప్పుడు చేసుకోవాలి. కానీ ఇదంతా ఏంటంటే దళితులు ఎదుగుదలని ప్రభుత్వం అడ్డుకట్టేస్తుంది, ఎక్కడికక్కడ అడ్డుకట్టేస్తుంది. దళితులకి ఈ ముందుకెళ్ళకూడదు, ఇంకా ఎదగకూడదని చెప్పేసి ఆలోచనతో ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. పివి సునీల్ కుమార్ గారి సస్పెన్షన్ని ఎత్తివేసి దళితుల మీద ఎలాంటి ఈ ఎలిగేషన్ పెట్టకన్నా ఆయన్ని ఈ విధిలోకి తీసుకోవాలని చెప్పేసి మరీ కోరుతున్నాం. కెప్టెన్ రామారావు కూడలి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి వార్షిక మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు పిల వెంకట అప్పలనాయుడు, ముఖ్య సలహాదారుడు బొడ్డెట్టి ప్రసాద్, కార్యదర్శి బొడ్డు పోలారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయిల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు గోడపత్రికను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ నుండి 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని స్పష్టం చేశారు. మంగళవారం తోలెళ్ల పండుగ జరుగుతుందన్నారు. భక్తులు అమ్మవారి విగ్రహాన్ని పొరువిధుల్లో ఊరేగిస్తారన్నారు.
3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. ఆలయ ప్రాంగణంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అమ్మవారు దర్శనానికి భారీ ఎత్తున భక్తులు రానున్న దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అధ్యక్షుడు కరి నీలకంఠారావు, అర్చకులు కామేశ్వర శర్మతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మరి 2001లో ఇది పేల వెంకట అప్పలనాయుడు గారు చిన్నబాబు గారు వారి ప్రోత్సాహంతో మరి రోసనాల రమేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో మరి వారు సంకల్పం అప్పలనాయుడు గారు సంకల్పం అంటే చిన్నది కాదండి. ఆనాడు శ్రీనివాస దీక్షితులతో సంకల్పం చేయించారు. మరి నేటికి 25 సంవత్సరాలు కావస్తుంది. మరి 25 సంవత్సరాల పండుగ ఏ రకంగా చేయాలనేది వారు ఆదేశాల మేరకు ఇక్కడ పండుగ జరుగుతుంది. మరి అలాగే యూత్కి నాయకుడైన నీలకంఠం గారు, బొడ్డేడి ప్రసాద్ గారు, మా మిత్రులందరూ కూడా కమిటీ అంతా కలిపి వారు అడుగుజాడలో నడుస్తుంది. అప్పలనాయుడు గారు అడుగుజాడలో మరి 2001లో మేము ఆనాడు 2001లో భూమి పూజ రోసన రమేష్ కుమార్ అనిత దంపతులతో భూమి పూజ చేయించాం. మరి నాటి నుండి నేటి వరకు కూడా ఇది వంతుగా సంవత్సరం పెరుగుతుంది కానీ తరగడం లేదు. ఆ 2001లో డిసెంబర్ 5 బుధవారం 8:40 ఇక్కడ భూమి పూజ జరిగింది. కాబట్టి ఈ 2025 కార్యక్రమం కూడా అప్పలనాయుడు గారి చేతుల మీద మా యువనాయకుడు, మా కమిటీ ప్రెసిడెంట్ నీలకంఠం గారు, ప్రసాద్ గారు, మా కమిటీ సభ్యులు, మా మిత్రులందరూ కలిపి మరి అందరూ కూడా గట్టిగా కష్టపడి ఈ పండుగ జయప్రదం చేస్తారని భక్తులతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకుంటూ దినదినము ఈ ఆలయం అభివృద్ధి చెందింది. నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ప్రతి సంవత్సరము పాల్గొన్న మృగశిర నక్షత్ర పర్వదినాన అమ్మవారికి తొలేలుగా జాతర మహోత్సవం ప్రారంభించి 2 రోజులు ప్రతి సంవత్సరం తొలేలు, మరుసటి రోజు జాతర. ప్రతి సంవత్సరం ఈ వాటి వరకు ఎంతో దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంకి ఎంతో అభివృద్ధి చెందుతూ భక్తులు కూడా చాలా ఎక్కువగా ఆకర్షింపబడ్డారు. ఈ ఆలయానికి అందరూ వస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత 25 సంవత్సరాలు 25 వసంతాలు దిగ్విజయంగా ముగించుకుని సందర్భంగా రేపు 5వ తారీఖున జాతర మహోత్సవం సందర్భంగా 5వ తారీఖున ఆభరణాలు ఊరేగింపుతో అమ్మవారి తాలూకా ప్రతిమ ఊరేగింపుతో పండగ స్టార్ట్ అవుతుంది. మానవ జీవితం అనేక తాపత్రయాలతో ముడిపడి ఉంటుందని పరిపూర్ణానంద స్వామి అన్నారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సాధన రహస్యం అనే అంశంపై కళాభారతి ఆడిటోరియంలో స్వామీజీ ప్రవచనం జరిగింది. ఉపశమనాల నుంచి పరిష్కార దిశగా మారేందుకు ఆధ్యాత్మిక శక్తి మాత్రమే తోడ్పడగలదన్నారు. ఏదైనా వదలడం కాకుండా ఎదగడమే వేదాంత ఉద్దేశమని చెప్పారు. మహాత్ములందరూ ఎదగడం అనే బాటలో నడవడంతో ఉన్నత స్థానాలకు ఎదగాలని పరిపూర్ణానంద స్వామి చెప్పారు. ఉన్నత స్థానాలకు ఎదగాలంటే, జీవితం సజావుగా సాగాలంటే సాధన యొక్క ఆవశ్యకతను ప్రబోధించారు. సాధన ద్వారా దేవుని మోక్షంతో పాటు ఏదైనా సాధించడం సాధ్యపడుతుందని స్వామీజీ ప్రవచించారు. ప్రవచనం ప్రారంభానికి ముందుగా పరిపూర్ణానంద స్వామీజీని విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ప్రతినిధులు ఎంఎన్ఎన్ రాజు, డాక్టర్ రాంబాబు, పిల్ల రమణమూర్తి, జ్యోతి, డాక్టర్ చిట్టి పంతులు, ఎస్ వర్మ జ్యోతి ప్రజ్వలన చేశారు. రెండో విభాగం ఏంటి? పవర్ అంటే ఒక శక్తి. శక్తి అనేది ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు. ఏంటి? పదవి, హోదా, కీర్తి. ఈ మూడింటికి మళ్ళీ బేస్ ఏంటి? డబ్బు. ఏంటండి పదవికి డబ్బు ఎందుకండి? ఎందుకంటే మీరు ఓటేయడానికి వెళ్ళే ముందు మీ చేతికి మీ ఇంటికి కాగితం రాకపోతే మీరు ఎందుకు ఓటుకి వెళ్తారు? ఎందుకు వెళ్తారు? వెళ్ళదు కదా. సో కాబట్టి పదవి కావాలంటే ఏముండాలి? డబ్బు కావాలి. అందుకనే పదవి వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బుకే పదవిని వినియోగిస్తారు. ఎందుకని మళ్ళీ మీరు డబ్బు ఇస్తేనే కానీ వాళ్ళకి పదవి ఇవ్వరు కాబట్టి. విశాఖ పోర్ట్ యాజమాన్యం ఆసుపత్రి పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఐఎఫ్టియు నేత వెంకటేశ్వరరావు ఖండించారు. కొన్ని నెలలుగా పోర్టు ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేయొద్దని ఆందోళన చేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలోనే రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారంతో ఈ దీక్షలు 154వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు సంఘీభావం తెలిపి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. పోర్ట్ గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని విశాఖ పోర్టు యాజమాన్యం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను విరమించుకోవాలన్నారు. పోర్టు ఉద్యోగుల వలన ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో ఆదాయాన్ని యాజమాన్యం సంపాదిస్తోందన్నారు. అదే ఉద్యోగులకు వైద్య సేవలు అందించే విషయంలో యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించాల్సిన కనీస బాధ్యత పోర్టు యాజమాన్యంపై ఉందని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. హైవేకి, నేషనల్ హైవే పక్కనే చాలా విలువైనటువంటి భూమి ఇది. దాదాపు 500 కోట్లు విలువ చేస్తుంది భూమి. ఈ భూమిని కాజేయటానికే ప్రైవేటు వాడు వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భూమిని తనఖా పెట్టి వాడి జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టడు. ఈ భూమిని తనఖా పెట్టి లోన్ తెచ్చి ఆ రకంగా ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి కూడా వస్తాడు. ఆ లోన్లో కూడా సగం డబ్బులు ఖర్చు పెడతాడు, సగం డబ్బులు సొంతంగా తన వ్యాపారాల కోసం, అభివృద్ధి కోసం వాడు చూస్తాడు. కాబట్టి ఇప్పుడు ఉన్న హాస్పిటల్ని ప్రైవేట్ వాడికి ఇవ్వటం ఇది పూర్తిగా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. మెరుగైన వైద్య సేవలు అందించాలన్నప్పుడు అవసరమైనటువంటి ఎక్విప్మెంటు, అలాగే నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లని నియామకం ద్వారా కానీ, కన్సల్టెంట్లని ఏర్పాటు చేయడం ద్వారా కానీ మెరుగైన వైద్య సేవలు అందించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గాజువాక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల 1990-91వ బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు స్కూల్కి కుర్చీలు సమకూర్చారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, బీజేపీ నాయకులు కర్నంరెడ్డి నరసింగారావు, టీడీపీ నాయకులు చట్టి గోపి తదితరులు స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీమతి విజయప్రశాంత్ని కలిసి 50 కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తరువాత గురువులు దైవ సమానులని అన్నారు. తాము 1990-91లో ఇదే పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నామని చెప్పారు. తమతో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ ఈఎస్ఐ నర్సింగ్, డిజిటల్ ఎక్స్ప్రెస్ యజమాని బాలకుమార్, ఎస్పీఎల్ కృష్ణారెడ్డి, చట్టి గోపి తదితరులు పాల్గొన్నారు. గాజువాక హై స్కూల్లో 1990-91లో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా కలిసి మేము గ్రూప్గా ఉన్నాము. మేమంతా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు విజయప్రశాంత్ మేడం గారికి 2 వారాల క్రితమే అడగడం జరిగింది. స్కూల్లో ఏ అవసరం అంటే మేడం గారు మాకు కుర్చీలు ఒక 50 కుర్చీల వరకు అవసరం అని చెప్పారు హెడ్ మాస్టర్ గారు. మేడం గారి సూచన మేరకు ఈరోజు మా బ్యాచ్ అంతా కలిసి గోపి గారు, బాలా గారు, నర్సింగ్ గారు, చాలా మంది ఉన్నారు, కృష్ణారెడ్డి గారు, అందరూ అంతా కలిసి కృష్ణ గారు మేమంతా వచ్చి ఈరోజు హెచ్ఎం గారికి మిగతా మాస్టర్స్కి ఈ 50 కుర్చీలు అందజేయడం జరుగుతుంది. నగరంలో అర్ధరాత్రి బైక్ రేస్ నిర్వహించిన యువకులను నగర పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా అర్ధరాత్రి నగరంలో బైక్ రేసింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. రేసింగ్ల వలన తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం రేసింగ్లపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను పరిశీలించి పోలీసులు సదరు యువకుల వివరాలను కనుగొని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 38 మంది బైక్ రేసర్లను అదుపులోకి తీసుకున్నామని ట్రాఫిక్ విభాగం అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆదివారం సాయంత్రం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి నగరంలో రోడ్లపై హల్చల్ చేసిన బైక్ రేసర్లపై కేసులు నమోదు చేశామని అన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి బైక్ రేసింగ్లు ఫీట్లు చేస్తూ బీచ్ రోడ్లో పలువురు యువకులు చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ప్రమాదకరమైన స్టంట్స్ నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రమంలో పాదాచారులు, ఇతర వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారని, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ మేరకు జోన్ 1 ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవరావు పర్యవేక్షణలో 3 టౌన్, ద్వారకా, నాట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో రైడ్ నిర్వహించి 38 మంది బైక్ రేసర్లను అరెస్ట్ చేసి అదేవిధంగా 38 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని స్పష్టం చేశారు. నగరంలో రైడ్స్ నిర్వహించి 38 మంది రేసర్స్, బైక్ రేసర్స్ను మరియు వారి యొక్క మోటార్ సైకిళ్ళు
సైకిల్లో పట్టుకొని వారి యొక్క బైకులను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. అనంతరం వారిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. ఈ కేసులలో ఈ క్రింది నిబంధనలు ఉల్లంఘన చేసిన వారికి ఈ కింది పట్టికలో తెలియజేసిన విధముగా శిక్షలు విధించబడతాయి. 1. మానవ ప్రాణాలకు లేదా ఇతర వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే విధంగా తొందరపాటు లేదు నిర్లక్ష్యం చేసి ఏదైనా చర్య చేస్తే సెక్షన్ 125B 125 BNS యాక్ట్ ప్రకారము వీళ్ళపై కేసులు నమోదు చేయడం జరిగింది. పాత శిక్ష ప్రకారంగా అయితే 3 నెలలు జైలు శిక్ష, 250 రూపాయల వరకు జరిమానా. ఈ ప్రజెంట్ కొత్త దీని ప్రకారం ఏదైతే ఎన్హాన్స్డ్ పనిష్మెంట్స్ దాని ప్రకారంగా అయితే 3 నెలలు జైలు శిక్ష లేదా 2,500 వరకు జరిమానా విధించబడును. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి సాగు, అక్రమ రవాణా నియంత్రణ చర్యలపై అసెంబ్లీ వేదికగా కొనసాగిన సభ్యుల చర్చ. గత ప్రభుత్వం నిర్లక్ష్య పాలన కారణంగానే రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, రవాణా జరిగిందన్న హోంమంత్రి అనిత. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రశాంత వాతావరణంలో జరిగిన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ. గాజి శ్రీనివాసులు నాయుడు, పాకలపాటి రఘువర్మ మధ్య కొనసాగుతున్న పోటీ. గత ప్రభుత్వ పాలనలో 12 లక్షల మంది విద్యార్థులు పాఠశాల నుంచి డ్రాపౌట్ అయ్యారని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను నిర్వీర్యం చేసేందుకే గత ప్రభుత్వం 117 జీవోను ప్రవేశపెట్టిందని విమర్శ. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కనుల పండుగ జరిగిన సింహాద్రినాథుని నిత్య కళ్యాణం. స్వామివారిని దర్శించి తరించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.